శ్రీకాళహస్తి దేవస్థానం. ఇప్పుడైతే శ్రీకాళహస్తిలో దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం భక్తులందరూ కూడా తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి టిఫిన్ చేసిన అనంతరం విజయవాడ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. విజయవాడ ఉదయం కల్లా చేయకుండా ఉదయం మనం దర్శనాలు ఫ్రెషప్ అయిపోయి దర్శనాలన్నీ చేసుకున్న అనంతరం మన ఎవరెవరు గమ్యస్థానానికి అయితే దించడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా మీరు తక్కువ బడ్జెట్ లో తీర్థయాత్రలకు రావాలనుకుంటే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ ని సంప్రదించాల్సిందే కోరుతున్నా. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇన్స్టాను కూడా కంపల్సరీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. శివాయ సర్వేజన సుఖనుభవంతో మనం అయితే శ్రీకాళహస్తి నుంచి ఇప్పుడైతే బయలుదేరడం అయితే జరుగుతుంది. బస్సులు అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి పార్కింగ్ నుంచి అయితే బయలుదేరుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే విజయవాడ అయితే వెళ్తున్నాం. తెల్లవారుజాముకి మనకి విజయవాడకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. గోవిందా గోవిందా గోవిందా. శ్రీకాళహస్తి నుంచి వస్తుంటే నెల్లూరు దాటిన తర్వాత అయితే మనకి వర్షం అయితే పడుతుంది. ఆ దృశ్యాలు మీరు అందరూ కూడా చూస్తున్నారు. నమః. అరుణాచలం శ్రీశైలం యాత్రలో మనం వచ్చేటప్పటికి ఈ రోజు లాస్ట్ రోజు అండి. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి దేవాలయం కూడా దర్శనాలు కూడా కంప్లీట్ అయినాయి. చాలా అద్భుతంగా అయితే ఈసారి అయితే కంప్లీట్ దర్శనాలన్నీ కూడా పూర్తయినాయండి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా ఖాళీగా అయితే ఉన్నది. ప్రతి టెంపుల్ కూడా ఎటువంటి రష్ లేకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. ఇలా తక్కువ బడ్జెట్ లో మీరు కూడా మాతో పాటు తీర్థయాత్రలకు రావాలనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నా. మా మొబైల్ నెంబర్ వచ్చేటప్పటికి 9007836888. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది. అదే విధంగా మీరు కూడా ఇప్పుడు పూరి కొనార్క్ అయితే మళ్ళీ 25వ తారీఖు అయితే ఉన్నదండి. ఎవరైనా రావాలి అనుకుంటే మన ఛానల్ ఎంజీ రాజు ట్రావెల్స్ కి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా కంపల్సరీ ఫాలో కావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మవారి లడ్డూలు కూడా అయితే తీసేసుకున్నాం. ఈ యాత్ర వచ్చేటప్పుడు ఇక్కడతో సమాప్తం. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ తో దర్శనాలతో ఇక్కడతో ఈ అరుణాచలం శ్రీశైల యాత్ర కంప్లీటెడ్. తీర్థయాత్రలన్నీ కంప్లీట్ చేసుకుని విజయవాడ దాటి మన తడికిపూడి రోడ్ కి అయితే రావడం అయితే వచ్చేటప్పటికి కొంతమంది శివాలయం దగ్గర దిగుతారని, కొంతమంది వచ్చేటప్పటికి జంగారెడ్డి దగ్గర దిగుతారు, కొంతమంది వచ్చేటప్పటికి బొరంపాల ఆటో కాడించి లోపల అయితే వీరభద్రపురం ఉంది అనమాట, అక్కడ దిగుతారనమాట. సో మన ఈ శ్రీశైలం అరుణాచల యాత్ర అయితే కంప్లీట్ అయితే అయ్యిందని. ఎంత తక్కువ బడ్జెట్ లో మీరు కూడా రావాలి అనుకుంటారా అయితే పూర్తి ఎంజీ రాజు ట్రావెల్స్ సంప్రదిస్తారని కోరుతున్నాను. సర్వేజన సుఖనుభవంతో మన ఈ యాత్ర మొత్తం కూడా ఎంతో అద్భుతంగా అయితే కంప్లీట్ అయిందండి. దానికి ముఖ్య కారణమైన మా అన్న డ్రైవర్ అన్న అయితే మొత్తం కూడా ఒక సింగిల్ లీడ్ అయితే తీసుకుని మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా అయితే తీసుకురావడం అయితే జరిగింది. ప్రతి టైమింగ్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అందరినీ కూడా సురక్షితంగా తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడైతే తడికిలపూడి శివాలయం దగ్గర అయితే ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన యాత్రికులందరూ కూడా ఎంతో సేఫ్ గా తీసుకుని వచ్చినందుకు. డ్రైవర్ అంటేనే కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు, అలాంటిది మా అన్న అయితే ఎంతో ఎక్సలెంట్ గా ప్రతి ఒక్క అన్నయ్య కూడా చాలా అద్భుతంగా అయితే తీసుకురావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఛానల్ తరపున కూడా మన డ్రైవర్ అన్నకి అలాగే మన హెల్పర్ అన్నకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలా తెలుపుకోవడం అయితే జరుగుతుంది. ఓం నమ శివాయ. సర్వే జన సుఖనోభవంతు. ఈ అరుణాచల యాత్ర ఇక్కడతో కంప్లీటెడ్. ఓం నమ శివాయ.